అందరూ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఇంత లేట్ నైట్ ఒక వీడియో చేసి నేను ఇవ్వటం. ప్రత్యూష కేసు విషయంలో ఫైనల్లీ అది ఒక రోజా 2 రోజుల శిక్ష అనుభవించాడంటే 2 సంవత్సరాలు. మామూలుగా విదేశాలలో ఉన్నాడు, ఇక్కడ ఇండియాలో శిక్ష పడింది, డబ్బు ఉంది, విదేశాలలోనే ఉండొచ్చు, ఇక్కడికి రాకుండా కూడా ట్రై చేయొచ్చు. బట్ సిద్ధార్థ్ రెడ్డికి మరి ఎవరైనా చెప్పారో తెలియదు. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఫైనల్ చేసిన 2 సంవత్సరాలు జైలు శిక్షలో కొంత అనిపించి ఉండొచ్చు. ఇంకొద్ది నెలరా బాబు, నువ్వు రారా బాబు, లేదంటే లుక్అవుట్ నోటీస్ జారీ చేస్తారు, రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారు, మరో విజయ్ మాల్యా, మరో నీరవ్ మోడీ, మొహిల్ చోక్సీలు అయిపోతావు, వద్దురాబాబు అని చెప్పుంటారు. ఫైనల్లీ సిద్ధార్థ్ రెడ్డి ఇందాక వచ్చి లొంగిపోయాడు. మీకు వచ్చిన లాజిక్ చెప్తా. కోర్టు ఆర్ పోలీసులు ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్లోకి నువ్వు వచ్చి లొంగిపోవాలి అని. ఆ డేట్లోకి నువ్వు వచ్చేసి సరెండర్ అవ్వాలి, అటెండ్ కావాలని. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు అవైలబుల్గానే ఉంటారు, బట్ లాస్ట్ మినిట్ వరకు ఆగుతారు. ఇక లాస్ట్ మినిట్ ఆర్ లాస్ట్ అవర్ అప్పుడు వచ్చి హాజరవుతారు. కారణం, అప్పటి వరకు వాళ్ళకి నచ్చిన లైఫ్ లీడ్ చేస్తారు. ఎందుకు, వన్స్ ఒకసారి సరెండర్ అయ్యారు అంటే ఇక పోలీసు చెప్పినట్టు వినాలి, లేదా జైల్లో ఇంకా జైలు యాజ్ టీజ్గా ఫాలో అవ్వాల్సిందే కదా, అలా. సో మొత్తానికి వచ్చాడు. మనకున్న సమాచారం మేరకు అతను మన లండన్ ఏదో అనుకున్నాం, బట్ అమెరికాలో ఉన్నాడట, సెటిల్ అయి ఉన్నాడు అక్కడ. బట్ కోర్టు కదా, ఎప్పుడో 2002 ఫిబ్రవరిలో ఉన్నటువంటి కేసు కదా. లోయర్ కోర్టు 5 సంవత్సరాలు అంది, హైకోర్టు 2 సంవత్సరాలు అంది, సుప్రీంకోర్టు వచ్చేసి ఆ 2 సంవత్సరాలు అని జరిమానాని 4 వారాల్లోపు కంప్లీట్ చేయబాబు అంది. 4 వారాల్లోపు కొంచెం లొంగిపోవాలి, ఆ జరిమానా కూడా 4 వారాల్లోపు కట్టాలి. జరిమానా కట్టాడు, లొంగిపోయాడు. ఇక జైలు శిక్ష. సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష కేసు ఇక ఆల్మోస్ట్ కేస్ క్లోజ్ అయినట్టే. బట్ ప్రత్యూష్ వాళ్ళ అమ్మగారు వాడికి ఇంకా ఈ శిక్షే రాసుందేమో అని చెప్పేసి పాపం అనుకోవటం తప్ప ఇక ఆమె చేయగలిగింది ఏమీ లేదు. ప్రత్యూష యొక్క తల్లి గారు సరోజ గారు అనుకుంటా, ఆమెకి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నింటికి మించి ప్రత్యూష్కి ఒక తమ్ముడు అన్నట్టున్నాడు. తమ్ముడు, అమ్మను బాగా చూసుకోమ్మా, నువ్వు చగ్గాలని పెళ్లి చూసుకుని ఉంటావు, హ్యాపీగా ఉండు.